హాయ్ అండి, వెల్కమ్ టు క్యాచీ చాట్స్. నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ వందనాలను, హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, మన పింఛన్లు ఏదైతే ఉన్నాయో, వృద్ధాప్య పింఛన్లు మరియు వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, అవి సీతక్క గారు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఏవైతే ఉన్నాయో పింఛన్లు ఈ 2 రోజుల్లోనే వేయడం జరుగుతుందని సీతక్క గారు అయితే అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏందనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని ఒకసారి చూడాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే సగం తెలిసి పూర్తిగా అర్థం కాకుండా కామెంట్ చేస్తుంటారు. దయచేసి అలాగ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియో ఉన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము వివరాల్లోకి వెళ్తే, మనకు ఈ పింఛన్ల గురించి అయితే ఏదైతే ఉందో ఆ పింఛన్లు అనేటివి మన సీతక్క గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పింఛన్లు ఈ నెల 26 ఆ తేదీలోపు అమలైతే జరగాలి, విడుదల చేయాలన్నట్టుగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది. అయితే ఇవి ముందుగా ఎవరికి వేస్తారంటే వృద్ధులకు, వికలాంగులకు అయితే వేయడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ముందు రిలీజ్ చేయాలన్నట్టుగా ఏదైతే ఉన్నదో అది అప్డేట్ అయితే జరిగింది. వాళ్ళకు వేయాలన్నట్టుగా అనుకున్నారనమాట. అంతేకాకుండా ఇక పోతే మెయిన్ వచ్చింది ఏంటంటే 4016 పెంచిన 4016, మళ్ళీ వికలాంగులకు 6016 ఏవైతే ఉన్నాయో అవి వేస్తారా వేయరా అనేది కూడా ఒక సమస్యగానే ఉంది. అందరికీ చాలా డౌట్గానే ఉంది, వేస్తారా వేయరా, ఒకవేళ వేస్తే ఎప్పుడు వేస్తారు అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాని గురించి అప్డేట్ ఏంటంటే, ఖజానాలో డబ్బు ఖాళీ ఉందని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు దాటవేసే పనులు అయితే ఉన్నారు. ఒకవేళ వేస్తే ఈ నెల కాకుండా వచ్చే నెలనైనా వేయచ్చు. ఎందుకంటే జనవరి నుంచి వేస్తామన్నారు కాబట్టి జనవరి నెల నుంచి జనవరి నెలది ఏదైతే ఉన్నదో ఫిబ్రవరిలో పడుతుంది. కాబట్టి ఫిబ్రవరి నుంచి వేస్తే వేయచ్చు. అయితే ఇప్పుడు ఉన్న పాత ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు కాబట్టి పాత ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మామూలుగా 2016, 4016 ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా 1,00,000 మందికి మాత్రం అయితే వేయడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాల వారీగా ముందుగా మామూలుగా అయితే ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా అయితే వేస్తారో కొన్ని జిల్లాలకు 15 జిల్లాలకు ముందుగా వేసి తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళకు లాస్ట్న, ఇకపోతే హైదరాబాద్ వాళ్ళకు మాత్రం చివరిగా వేస్తున్నారండి ప్రతిసారి. అది మరి ఎందుకు అంటే వాళ్ళని గెలిపించలేదనేమో కాబోలు. అందుకే హైదరాబాద్ వాళ్ళకు ఈ పెన్షన్లు అయితే లాస్ట్ చివరిన వేస్తున్నారు. ముందుగా 15 జిల్లాల వాళ్ళకు మాత్రం వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఏదైతే ఉన్నదో 1,00,000 మందికి వాళ్ళకు ముందుగా వేయడం జరుగుతుంది. కాబట్టి అందరు తెలుసుకొనగలరు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా, అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.